హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక సౌత్ ఆఫ్రికా టూర్లో భాగంగా మరి T20 సిరీస్ అయితే ముగిసింది. 1-1తో మరి అక్కడ డ్రా చేసుకున్నారు సిరీస్ని అయితే. ఇక ఓడిఐ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఓడిఐస్లో మనకైతే మంచి రికార్డ్ అయితే లేదు. సౌత్ ఆఫ్రికాలో జస్ట్ చాలా తక్కువ మ్యాచెస్ మనం ఇక్కడ గెలిచినాం కాబట్టి మరి కేఎల్ రాహుల్ నాయకత్వంలో మరి ఇక్కడ ఓడిఐ సిరీస్ గెలితే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఇక లాస్ట్ టైం ఇక్కడ ఓడిఐ సిరీస్ ఆడితే 3-3 సౌత్ ఆఫ్రికా గెలిచి మరి అక్కడ వైట్ వాష్ చేసిళ్ళు. కాబట్టి మరి ఈ సిరీస్ గెలితే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఇక జోహెన్స్బర్గ్ వికెట్ మనకు తెలుసు, మరి హై స్కోరింగ్ వికెట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకసారి స్టాట్స్ చూసుకుంటే మొత్తం 53 మ్యాచ్లు ఆడితే అందులో సౌత్ ఆఫ్రికా 30 గెలిచింది, విజిటింగ్ టీం వచ్చేసి 10 గెలిచింది, న్యూట్రల్ టీం వచ్చేసి 13 గెలిచింది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసి 23 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసి 30 సార్లు గెలిచిలు. మరి క్లియర్గా కనిపిస్తుంది. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి దాదాపు 250 దాకా ఉంది. ఇక మరి ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఒక రికార్డ్ చూసుకుంటే వాళ్ళు మొత్తం 40 మ్యాచ్లు ఆడితే అందులో 30 మ్యాచ్లు గెలిచిలు, 10 మ్యాచ్లు ఓడిపోయారు. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసి 6 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ చేసి అక్కడ 8 సార్లు గెలిచిలు. మరి క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళకైతే రికార్డ్ మంచిగా ఉంది. ఇక మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే మరి ఇక్కడ మొత్తం 8 మ్యాచ్లు ఆడితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 2 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసి ఒక్కసారి గెలిచిలు. మొత్తం 3 మ్యాచ్లు గెలిచిలు, 5 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. సౌత్ ఆఫ్రికాతో పోలిస్తే మాత్రం మనకైతే అంత మంచి రికార్డ్ అయితే లేదు ఈ వెన్యూలో ఓడిఐస్లో. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే మరి అక్కడ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మంచిగా ఉన్నా కానీ వాళ్ళ బౌలింగ్ అయితే వీక్గా కనిపిస్తుంది. అక్కడ ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే లేరు. ముఖ్యంగా వాళ్ళ స్పిన్నర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా ఇన్ఎక్స్పీరియన్స్గా కనబడుతుంది. ఇక వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా ఫుల్ స్ట్రెంత్గా కనబడుతుంది. ఒకసారి వీళ్ళ లైనప్ చూసుకుంటే రిజా హెండ్రిక్స్, టోనీ డి జార్జీ, రాశి వండర్డసన్, ఐడెన్ మార్క్రమ్, ఎన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, అడ్లే ఫిష్కావో, విన్ మల్డర్, కేశవ్ మహారాజ్, లిజర్ విలియమ్స్ అండ్ ట్రావిస్ చమ్షీ. మరి ఓవరాల్ చూసుకుంటే మరి అక్కడ బౌలింగ్ మాత్రం చాలా వీక్గా కనబడుతుంది, ముఖ్యంగా పేస్ డిపార్ట్మెంట్లో. ఇక మన టీమిండియా లైనప్ చూసుకుంటే మరి అక్కడ మన టీమిండియాలో కూడా చాలా పోటీ ఉంది. అక్కడ ఓపెనర్స్ అయితే ఇద్దరు సెట్ ఉన్నారు, కానీ మిడిల్ ఆర్డర్లో మరి చాలా పోటీ అయితే ఉంది. అక్కడ మరి ఎవరిని తీసుకోవాలన్నది అక్కడ కేఎల్ రాహుల్ అండ్ మరి కోచ్కి అయితే చాలా తలకాయ నొప్పి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్లేయర్స్ ఉన్నారు అక్కడ చూసుకుంటే మరి కేఎల్ రాహుల్ ఉన్నాడు, రజత్ పతిదార్ ఉన్నారు, రింకు సింగ్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు, తిలక్ వర్మ ఉన్నారు, ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో ఆడేతందుకు. కాబట్టి మరి ఎవరిని తీసుకుంటారు అనేది చూడలేక బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ముఖేష్ ఉన్నారు, ఆవేష్ ఖాన్ ఉన్నారు, హర్షదీప్ సింగ్ ఉన్నారు, దీపక్ చర్ అయితే లేడు. మరి స్క్వాడ్లో అయితే ఉన్నాడు, కానీ మరి రీసెంట్గా మరి అక్కడ చూసుకుంటే మరి పర్సనల్ ఇష్యూస్ వల్ల మరి స్క్వాడ్ నుంచి దూరమైనని అక్కడ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి మరి ఆకాష్ దీప్ని అయితే రిప్లేస్మెంట్గా తీసుకున్నారు. ఆకాష్ దీప్కి అయితే ఛాన్స్ అయితే రాకపోవచ్చు. ఒక్కసారి మన లైనప్ ఒకసారి మనం చూసుకుంటే ఒకసారి అక్కడ ఓపెనర్స్ అయితే అక్కడ రుతురాజ్ గైక్వాడ్ అండ్ సాయి సుదర్శన్. ఇక నెంబర్ 3లో తిలక్ వర్మ, సంజు శాంసన్, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్ యాస్ వికెట్ కీపర్ అండ్ కెప్టెన్, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో అక్షర్ పల్లార్, వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో ఆవేష్ ఖాన్, నెంబర్ 10లో ముఖేష్ కుమార్ అండ్ నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. ఇక్కడ మనం చూడాల్సింది మరి నెంబర్ 3లో తిలక్ వర్మకు ఛాన్స్ ఇస్తారా లేదంటే అక్కడ సంజు శాంసన్ని తీసుకుంటారనేది చూడాలి. ఇక స్పిన్ ఆల్రౌండర్స్ వచ్చేసి మరి వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు అండ్ అక్షర్ పటేల్ ఉన్నారు. మరి ఇద్దరిట్లలో ఒక్కరికైతే ఛాన్స్ అయితే రావచ్చు. నేను అడిగితే మాత్రం అక్షర్ పటేల్కి అయితే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ లైనప్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నా అని మరి చూడాలి మనోళ్ళు గెలుస్తారా గెలవరని. ఎందుకంటే మన రికార్డ్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. కాబట్టి మరి కేఎల్ రాహుల్ నాయకత్వంలో గెలిస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.